బండ్ల గణేష్, ఆర్జీవి, మోహన్ బాబు, జీవిత రాజశేఖర్ ఇంకా ఎంతో మంది సెలబ్రిటీస్ చెక్ బౌన్స్ కేసులో జైలు వరకు వెళ్లి ఎన్నో లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. మన దేశంలో చెక్ బౌన్స్ కేసు అంత సీరియస్ మ్యాటరా? అవునరా, చెక్ బౌన్స్ అనేది ఏదో చిన్న సివిల్ పంచాయతీ అనుకుంటారు చాలా మంది, కానీ ఇండియన్ లా ప్రకారం అది ఒక పెద్ద క్రిమినల్ ఆఫెన్స్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం నువ్వు ఎవరికైనా చెక్ ఇచ్చి నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే ఆ చెక్ అనేది బౌన్స్ అవుతుంది. నిన్ను అరెస్ట్ చేసి 2 years వరకు జైల్లో వేయొచ్చు, లేదా చెక్ అమౌంట్ కి డబుల్ ఫైన్ వేయొచ్చు. అలా కాకుండా ఫైన్ కూడా వేస్తారు అండ్ ఆల్సో నిన్ను జైల్లో కూడా పెడతారు. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సరే, ఒకవేళ మనకి ఎవరైనా చెక్ ఇచ్చి మనకు మోసం చేస్తే అప్పుడేం చేయాలి? ఈ సింపుల్ రూల్ గుర్తుపెట్టుకో. చెక్ బౌన్స్ అయిన 30 days లోపల నువ్వు చెక్ ఇచ్చిన వ్యక్తికి ఒక లీగల్ నోటీస్ ని పంపించాల్సి ఉంటుంది. నోటీస్ వెళ్ళిన 15 days లోపల వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నెక్స్ట్ 30 days లో నువ్వు డైరెక్ట్ గా మెజిస్ట్రేట్ కోర్టులో కేస్ ని ఫైల్ చేయొచ్చు. అచ్చి బాబోయ్, ఇంతుందా? అయితే చెక్ ఇచ్చే ముందు బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, అకౌంట్ లో బ్యాలెన్స్ లేకుండా ఎవరికి చెక్స్ ఇవ్వకండి. అండ్ అలాగే మీకు రావాల్సిన డబ్బులు చెక్ ఇచ్చి ఎవరైనా ఎగ్గొడితే వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోండి. సో ఈ ఇంపార్టెంట్ లా గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే బాస్ వాలాని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.